ఫోన్ కాల్ తో మీ బంగారాన్ని విడిపించి ప్రెజెంట్ మార్కెట్ రేట్ కే కొని బ్యాలెన్స్ అమౌంట్ ని క్యాష్ గా లేకపోతే సమానమైన బంగారాన్ని మీకిస్తుంది అక్షయ గోల్డ్ హబ్. రాష్ట్రంలో పెరిగిపోతున్న మాదక ద్రవ్యాల వినియోగం కలకలం రేపుతోంది. మత్తు పదార్థాల బారిన పడి యువత భవిష్యత్తును అంధకారం చేసుకుంటున్నారు. హాస్టళ్ల నుంచి కళాశాల విద్యార్థుల వరకు మాదక ద్రవ్యాలతో పట్టుబడటం ఆందోళన కలిగిస్తోంది. ఈ మహమ్మారి నియంత్రణకు ఈగల్ బృందం, నార్కోటిక్, హెచ్ను విభాగాలు కఠిన చర్యలు తీసుకుంటున్నాయి. అయితే ప్రస్తుతం మరింత మూలాల్లోకి వెళ్లి అసలైన నిందితులను పట్టుకోవాల్సిన అవసరం కనిపిస్తోంది. రాష్ట్రంలో గతేడాది పెరిగిన మాదక ద్రవ్యాల వినియోగం ఆందోళన కలిగిస్తోంది. నవంబర్ పూర్తయ్యేసరికి 2542 కేసుల్లో 8322 నిందితులపై కేసులు నమోదయ్యాయి. 172 కోట్ల రూపాయలకు పైగా విలువైన మాదక ద్రవ్యాల్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. రైళ్లలోనూ మాదక ద్రవ్యాల రవాణాకు సంబంధించి కేసులు పెరిగాయి. 55 కేసుల్లో 70 మంది నిందితుల్ని అరెస్టు చేసిన రైల్వే పోలీసులు వారి నుంచి 885 కిలోల గంజాయిని జప్తు చేశారు. 12 పరిశ్రమల్లో గుట్టుచప్పుడు కాకుండా తయారు చేస్తున్న మాదక ద్రవ్యాల దందా బయటపడింది. ఈగల్ హెల్ప్ లైన్ నంబర్ 8712671111కి ఈ ఏడాది 317 ఫిర్యాదులొచ్చాయి. వాటిలో 297 ఫిర్యాదుల్ని పరిష్కరించారు. మాదక ద్రవ్యాల దందాకు పాల్పడుతున్న విదేశీయులకు సంబంధించి గతేడాది 15 మంది నైజీరియన్లతో పాటు 4 నేపాలీల్ని ఈగల్ పోలీసులు అరెస్టు చేశారు. మాదక ద్రవ్యాలు రవాణా చేస్తున్న ఆఫ్రికా దేశాలకు సంబంధించి వలసదారుల్ని గుర్తించి గతేడాది 76 మందిని వెనక్కి పంపారు. మరోసారి భారత్ రాకుండా ఎఫ్ఆర్ఓ సమన్వయంతో బ్లాక్ లిస్టులో పెట్టారు. గత ఏడాది 2337 కేసులకు సంబంధించి 142.8 కోట్ల విలువైన 26,988 కిలోల గంజాయిని దహనం చేశారు. ఎన్డీపీఎస్ కేసులకు సంబంధించి 41.47 కోట్ల ఆస్తుల్ని జప్తు చేశారు. మొత్తంగా గడిచిన 3 ఏళ్లలో 97.27 కోట్ల ఆస్తుల్ని జప్తు చేశారు. ఎన్డీపీఎస్ కేసుల్లో సమర్థంగా దర్యాప్తు పూర్తి చేయడం ద్వారా గతేడాది 81 మంది నిందితులకు నార్కోటిక్ బ్యూరో అధికారులు శిక్షలు ఖరారు చేయించగలిగారు. కల్తీ కల్లు అరికట్టే విషయంలో ఈగల్ బృందం పలు ఆపరేషన్లు నిర్వహించి 42.98 కోట్ల రూపాయల విలువైన అల్ఫా జోలంలను జప్తు చేశారు. మాదక ద్రవ్యాల దందాలో సంపాదించి హవాలా మార్గంలో తరలిస్తున్న 3.8 కోట్ల రూపాయల్ని స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. మాదక ద్రవ్యాల నియంత్రణపై అవగాహన కల్పించేందుకు ఈగల్ బృందం ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో ఇప్పటి వరకు ఈగల్ అధికారులు 20,989 ప్రహరీ క్లబ్లను ఏర్పాటు చేయించారు. కళాశాలల్లో 1,405 యాంటీ డ్రగ్ కమిటీల్ని ఏర్పాటు చేయించి 47,881 మంది డ్రగ్ సోల్జర్స్ ను నియమించారు. 571 కార్యక్రమాల ద్వారా 182,664 మందికి డ్రగ్స్ వాడకం వల్ల కలిగే అనర్థాల గురించి అవగాహన కల్పించారు. మత్తు పదార్థాల వినియోగం అరికట్టడానికి తల్లిదండ్రులు సైతం పిల్లలపై ఎప్పటికప్పుడు దృష్టి సారించాలని మాజీ పోలీసు అధికారులు సూచిస్తున్నారు. అతి ముఖ్యంగా తల్లిదండ్రులు జాగ్రత్త వహించకపోవటం, పిల్లల్ని ఏదో బాగా సంపాదించాలనే ఉద్దేశంతో తల్లిదండ్రులు ఇద్దరు సంపాదనలో పడిపోయి పిల్లల్ని పట్టించుకోవడంలో దీనికి ముఖ్యంగా టీనేజర్స్ బలైపోతున్నారు. వీళ్ళని ఏదో మంచి స్కూళ్ళల్లో పెట్టాలి, మంచి బట్టలు ఇవ్వాలా అనే, బాగా డబ్బు సంపాదించాలా, మా పిల్లలకి ఆస్తులు ఇవ్వాలని చూస్తున్నారు తప్ప మంచి క్యారెక్టర్ని, ఎథిక్స్ని, మేనర్స్ని, మారల్స్ని ఇవ్వాలనేటువంటి భావన వాళ్ళలో కొరవడిపోయింది. ఇదొకటి స్కూళ్ళల్లో ఒక పాఠ్యాంశంగా పెట్టమని అనేక 15 సంవత్సరాలుగా మొత్తుకుంటున్నా. అది పెట్టిన దాఖలాలు లేవు. ఇప్పటికైనా ప్రభుత్వం డెఫినెట్గా దీన్ని గుర్తించి స్కూల్ లెవెల్లో, కాలేజీ లెవెల్లో డెఫినెట్గా ఈ మారక ద్రవ్యాలు సేవించడం వల్ల వాళ్ళ జీవితాలు ఏ విధంగా నాశనం అయిపోతాయనేది ఒక పాఠ్యాంశంగా పెట్టాలి.